5 తేదీన అంటే సంవత్సర క్రితం ఇదే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశమంతా హర్షించడం, స్వాగతించడం. కానీ కేంద్ర ప్రభుత్వం జీవోలు ఒక తీరుగున్నాయి, అదేవిధంగా చేతలు ఒక తీరుగున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలు ఇచ్చారు. 33 ప్రశ్నల్లో మీది ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబం అని ఇచ్చారు, కానీ బీసీ కుటుంబం అని అడగలే, విస్మరించారు. అందుకోసమే ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వందలాది మందితోటి చెల్లో ఢిల్లీ కార్యక్రమం పెట్టినాం. నిన్న పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. 8 రాజకీయ పార్టీలు హాజరైనాయి, 22 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు, 15 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు హాజరయ్యారు. రెండో రోజు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భవన్లో ఇవాళ మళ్ళీ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి అంటే మాకందరికి గౌరవమే. కానీ ఇవాళ మీరు బీసీ కుటుంబాలనే లెక్కించకుండా బీసీ కులగణన ఎట్లా ప్రారంభిస్తారు? అందుకోసం ఈ ఏప్రిల్ 1వ తేదీని జరిగేటువంటి ఈ కులగణన ప్రారంభం ఏదైతుందో బీసీ కుటుంబాల లెక్క 33 ప్రశ్నలు ఉన్నాయి. 34వ ప్రశ్న బీసీ కుటుంబమా కాదా అని చెప్పి ఆ ప్రశ్న చేర్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ కులాల లెక్క లేకపోతే బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరగబోతుంది. ఎట్లాంటి అన్యాయం అంటే ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు పార్లమెంట్లో జరగబోతున్నాయి. 3 నిర్ణయాలు. 1 నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. 2 మహిళా బిల్లు చట్టం అమలు కాబోతుంది. 4 కులాల లెక్కలు జరుగుతున్నాయి. ఈ మూడు విషయాల్లో కులాల లెక్కలు లేకపోతే ఈ మూడిట్లలో అన్యాయం జరుగుతుంది. ఈరోజు మేము పోరాటం చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. మళ్ళీ మేము పోరాటం చేయడంగా తోక ముడుచుకొని వెనకకు వచ్చి అఫిడవిట్ వెనకకు తీసుకొని కులగణన చేస్తామని చెప్పి ప్రారంభించింది. మేము అంటున్నాం, మీరు కులగణన చేయకపోతే 4 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చినాయి. 4 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇవాళ రేపు భవిష్యత్తులో యూపీ ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో మీరు కులగణన చేయకపోతే ఆ రాష్ట్రాలలో మీకు వ్యతిరేకంగా బీసీ సమాజం పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేస్తుంది, నమ్మించి తడిగుడ్డతో గొంతుకొస్తుంది అని చెప్పి మేము ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. అందుకోసమే ఇవాళ మళ్ళీ వారం రోజుల ఢిల్లీకి వస్తాం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ఓబీసీలను సమావేశం పెడతాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి జేఏసీ, జాతీయ స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ జేఏసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కనుక కులగణన లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషం ప్రకారం పెంచాలి. మహిళా బిల్లులో ఇక్కడ మా మనీ మంజరి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా దక్కాలి. అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లో ఏ అవుతున్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిసి 50% సీలింగ్ పెట్టారు. ఆ 50% సీలింగ్ని ఎత్తివేయాలి. 50% సీలింగ్ ఎత్తివేసి ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా బీసీ సమస్యల మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగదు? బీసీ డిమాండ్ల మీద పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ పెట్టాలంటే పార్లమెంటులో 48 గంటలు చర్చ పెట్టాలి. అడగాల్సిన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు, మీరు మౌనంగా ఉంటే లాభం లేదు. రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్ల మీద మాట్లాడడం లేదు, బీసీ రిజర్వేషన్ పెంచాలని ప్రైవేట్ బిల్లు పెట్టడం లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులగణనలో కుటుంబాలు లెక్కించాలని రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే గారు, ఈ ఇద్దరు కూడా అడగడం లేదు. అడగాల్సిన వాళ్ళేమో నోరు మూసుకున్నారు. చేయాల్సిన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చేయడం లేదు. అందుకోసమే మా ఉద్యమం అడగాల్సిన ప్రతిపక్షం అడగాలి, చేయాల్సినటువంటి అధికార పక్షం చేయాలి. దానికోసం మేము ఢిల్లీని వదిలిపెట్టాం.
ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్ నెరవేరే వరకు కేంద్ర మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి కేంద్రం మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం, పార్లమెంట్ సభ్యుల ఇళ్లను దిగ్బంధం చేస్తాం, జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. ఎట్లయితే దేశంలో రైతు ఉద్యమం జరిగిందో రైతు ఉద్యమ తరాలోనే బీసీ ఉద్యమం ముందుకు తీసుకుపోతాం. మా హక్కులను బీసీల దేశంలో 60 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంటే పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు కులగణన గుర్తుకొచ్చింది, బీఆర్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళా కులగణన మరిచిపోతున్నారు. కాబట్టి చేస్తున్నాం. చివరిగా నరేంద్ర మోదీ గారు, మీరు